హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు 15 డేస్ వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత, టోటల్గా బ్రేక్ ఈవెన్ అయిపోయిందా? నిన్న 15వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా ఎంత షేర్ సాధించింది డాకు మహారాజు? విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. 13వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఏ విధంగా నమోదైనాయి, ఎలాంటి సంచలనమైన రికార్డులు నమోదు చేసింది, టోటల్ వరల్డ్ వైడ్గా ఎంత లాభం వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం నందమూరి బాలకృష్ణను సన్మానించడానికైతే ప్లాన్ అయితే జరుగుతుంది. ఇండస్ట్రీ తరపు నుంచి ఈ సెలబ్రేషన్, ఈ వేడుకైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ఏర్పాటు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. డాకు మహారాజు నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4th క్లీన్ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది. డాకు మహారాజు ప్రీ రిలీజ్ బిజినెస్ టోటల్గా నిన్నటితో కంప్లీట్ చేసుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాలు నిన్న సండే రోజు బెస్ట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. మధ్యలో సెకండ్ వీక్ స్టార్టింగ్లో కలెక్షన్స్ తగ్గినా కానీ సాటర్డే నిన్న సండే కలెక్షన్స్ అయితే భారీ స్థాయిలో పెరిగినాయి. ఆల్మోస్ట్ 90 లక్షల దాకా షేర్ రాబట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే. వరల్డ్ వైడ్గా 1,02,00,000 దాకా షేర్ రాబట్టింది. నేను కోటి పైన బెస్ట్ షేర్ రాబడితే బెస్ట్ అనుకున్నాం. కోటి పైననే రాబట్టింది మూవీ డాకు మహారాజు. 82 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన డాకు మహారాజు నిన్న సండేతో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకున్నది. ఇంకా టోటల్గా చూస్తే బ్రేక్ ఈవెన్ 82 కోట్ల టార్గెట్ అయితే కంప్లీట్ అయింది. కానీ నైజాం నుంచి అయితే ఇంకా థర్డ్ వీక్లో కొద్దిగా కష్టపడాలి. నైజాం బ్రేక్ ఈవెన్ చూసుకుంటే సీడెడ్లో కూడా థర్డ్ వీక్లో కూడా బ్రేక్ ఈవెన్కు కొన్ని లక్షల మార్జిన్లోనే ఉంది. టోటల్గా 82 కోట్ల టార్గెట్ అయితే ఆంధ్ర నుంచి వచ్చే టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్, కర్ణాటక కలెక్షన్ చూస్తే టోటల్ 82 కోట్ల టార్గెట్ అనేది ఫినిష్ అయిపోయింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4th బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, క్లీన్ బ్లాక్ బస్టర్, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని సూపర్ డూపర్ హిట్గా నిలిచింది డాకు మహారాజు. నిన్న సండే రోజు అయితే మార్నింగ్ చూస్తే ట్రెండింగ్లోకి వచ్చింది మూవీ కలెక్షన్స్ అయితే. బుక్ మై షోలో కానీ ఆఫ్లైన్లో కానీ బెస్ట్ కలెక్షన్స్. గ్రాస్ అయితే బాగా 2.5 కోట్ల దాకా నమోదైంది. కానీ షేర్ అనేది తక్కువ వచ్చింది. సాలిడ్గా థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయినుంటే షేర్ అనేది పెరుగుతుండే. ఎందుకంటే 40% మొత్తం జిఎస్టీ కానీ థియేటర్ రెంట్ పోయిన తర్వాతనే మనకు షేర్ వస్తుంది కాబట్టి. సో సెకండ్ వీక్లో కూడా బెస్ట్ కలెక్షన్స్ డాకు మహారాజు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత హ్యాట్రిక్, బ్యాక్ టు బ్యాక్ 4th మూవీస్ క్లీన్ బ్లాక్ బస్టర్. ఎన్బికే కెరీర్లోనే ఏ హీరోకి లేని ఈ ఘనత నందమూరి బాలకృష్ణకి అయితే దక్కింది. ప్రజెంట్ బాలకృష్ణ లైనప్ చూస్తుంటే ఇక ఫ్లాప్ అనేది నందమూరి బాలకృష్ణ దరిదాపులో ఉండదేమో. రాబోయే అఖండ తాండవం కానీ, జైలర్ 2లో బాలకృష్ణ స్పెషల్ రోల్ కానీ, తర్వాత గోపిచంద్ మలినేని మూవీ కానీ, ఇంకా బాలకృష్ణ లైనప్ ప్రజెంట్ యంగ్ డైరెక్టర్లకు, ఈ జనరేషన్ పల్స్ దొరికే డైరెక్టర్లకు మాత్రమే బాలకృష్ణ ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు 4th బ్లాక్ బాస్టర్ ఎన్బికే కెరీర్లోనే క్లీన్ 82 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకున్నది 2 వారాల్లో డాకు మహారాజు. ఆంధ్ర సైడ్లో అయితే ఎప్పటి నుంచో లాభాలు అయితే వస్తున్నాయి. ఇక నైజాంలో కూడా సెకండ్ వీక్ ఈ రోజు నుంచి కలెక్షన్స్ ఏ విధంగా, ఎంత షేరు, మినిమం 15-20 లక్షల షేర్ వచ్చినా కానీ బెస్ట్ షేర్ రాబట్టినట్టే. ఈ రోజు మండే రోజు అయితే చూద్దాం. ఈ మండే రోజు వర్కింగ్ డేలో ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతాయనేది డాకు మహారాజు. ఇక విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. సంచలనమైన రికార్డు. అబ్బా, ఇండస్ట్రీ రికార్డు కొట్టింది సినిమా. బాహుబలి రికార్డు, RRR రికార్డు అన్నీ గిరిపోయినాయి. 13వ రోజు అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు 7,50,00,000 షేర్ రాబట్టింది. ఫ్యామిలీలు అయితే 2వ వారం 3వ వారం కూడా ఎగేసుకొని పోతూనే ఉన్నారు. ఈ మూవీకి ఒక్కరు పోతలేరు. ఫ్యామిలీకి 3-4 ఫ్యామిలీ 10 టికెట్లు దిగుతూనే ఉన్నాయి. అందుకే నిన్న సండే రోజు కూడా బెస్ట్ కలెక్షన్స్. అందుకే బాహుబలి రికార్డులు 13వ రోజు పరంగా, షేర్ పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సంక్రాంతికి వస్తున్నాం పేరు మీద నమోదైంది. ఆ కలెక్షన్స్ అనేది స్పష్టంగా కానొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 రోజులుగాను 115 కోట్ల షేర్ సాధించింది. బిగ్గెస్ట్ రికార్డు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకున్నది. వరల్డ్ వైడ్గా 135 కోట్లకు పైగా షేర్ సాధించింది. సంక్రాంతికి వస్తున్నాం. ఆల్మోస్ట్ 95 కోట్ల ప్రాఫిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువ జరిగింది. 42 కోట్లు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ మీద. 95 కోట్ల ప్రాఫిట్ అంటే కొన్న బయర్స్ మాత్రం వెరీ వెరీ హ్యాపీ. డబుల్ ప్రాఫిట్. దసరా, దీపావళి ఒకటేసారి సంవత్సరంలో వచ్చే ఫెస్టివల్ అన్ని
ఈ మూవీ తీసుకొచ్చినట్టుంది కొన్న బయర్స్కు మాత్రం. ఎవరన్నా ఇలాంటి మూవీ కొంటే ఓ డిస్టిక్ మొత్తం కొంటే వాళ్ళకు లైఫ్ టైం సెటిల్మెంట్ అలాంటి లాభాలు అయితే తీసుకొచ్చింది ఈ మూవీ. 95 కోట్ల ప్రాఫిట్ అంటే డిస్టిక్ వైజ్గా చూసుకున్నా కానీ 5-6 కోట్ల ప్రాఫిట్ ఉంటుంది ఈ మూవీ. బెస్ట్ కలెక్షన్స్, అందుకే ఇండస్ట్రీ రికార్డ్. ఈ మూవీ లాంగ్ రన్లో 100% 300 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేస్తుందా లేదా అనేది వెయిటింగ్. ఇప్పుడైతే ఈ మూవీకి పోటీ ఇచ్చే సినిమా అయితే ఏది లేదు. కంగ్రాచులేషన్స్ విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ కంటెంట్తో ఎప్పుడొచ్చినా కానీ విక్టరీ వెంకటేష్ సక్సెస్ సాధిస్తాడు. సైదవ్ కానీ ఓటీటీలు కానీ అలాంటి రానానాయుడు కానీ అలాంటి మూవీస్ అలాంటి ఓటీటీ చేసినప్పుడే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఫ్యామిలీ మూవీస్ను నమ్ముకున్న ప్రతిసారి విక్టరీ వెంకటేష్కు తిరుగులేని బ్లాక్ బస్టర్ దక్కింది. ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే దక్కింది. సంచలన రికార్డ్ అయితే నిన్న కలెక్షన్స్ ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది. సంక్రాంతికి వస్తున్నాం, ఎంత దూరం వెళ్తుందో ఈ మూవీ వెయిటింగ్. సాలిడ్ కలెక్షన్స్ అయితే ప్రజెంట్ అయితే నమోదవుతున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీలో అయితే ప్లాన్ అయితే జరుగుతుంది నందమూరి బాలకృష్ణను సన్మానించాలని. ఎందుకంటే గొప్ప సేవ చేసిన నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది. ఇండస్ట్రీలో సేవ చేసినందుకు మాత్రమే ఈ ఇండస్ట్రీ తరపు నుంచే అందుకే సన్మానించాలని ఇండస్ట్రీ పెద్దలైతే నిర్ణయం తీసుకుంటున్నారంట. చర్చలు అయితే జరుగుతున్నాయి. శిల్పకళా వేదికలనా నో హోటల్నా ఎక్కడో కానీ నాకు తెలిసి అయితే మార్చిలో మాత్రం ఈ సెలబ్రేషన్ అయితే ఉండే అవకాశం ఉంది, లేకపోతే ఫిబ్రవరిలోనే ఉండే అవకాశం ఉందన్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ అయితే ఈ మాటలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. 100% నందమూరి బాలకృష్ణ లాంటి వ్యక్తికి ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. 40 సంవత్సరాలకు పైగా హీరోగా నటిస్తూనే ఉన్నాడు. ఎంతో మందికి సేవ చేస్తూనే ఉన్నాడు. పేద కళాకారులకు కానీ పేదలకు కానీ ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదన్నా అనుకోకుండా ఏదన్నా క్యాన్సర్ వచ్చినా కానీ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా ఫ్రీ ట్రీట్మెంట్లు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఓ రకంగా ఇండస్ట్రీకి ఎవరికి ఏదన్నా కానీ క్యాన్సర్ వస్తే మా ఇండస్ట్రీ తరపు నుంచి ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అనే భరోసా అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే ఇండస్ట్రీ తరపు నుంచే ఈ అవార్డు నందమూరి బాలకృష్ణకు సినిమా రంగం నుంచే ఇవ్వడం జరిగింది కాబట్టి. కానీ సేవా రంగంలో ఇటు రాజకీయాల్లో అయినా కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయినా కానీ నెక్స్ట్ ఇయరా లేకపోతే బిఫోర్ నెక్స్ట్ ఇయర్ 100% నందమూరి బాలకృష్ణకు పద్మవిభూషణ్ అవార్డు రావాలి, అతి త్వరలోనే రావాలి. ఇప్పుడు కళారంగం నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు సేవా రంగం నుంచి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా బెస్ట్ ట్రీట్మెంట్ ఎంతో మంది పేదలకు సాయం చేస్తున్నాడు కాబట్టి పద్మవిభూషణ్ అవార్డు ఎంత త్వరగా వస్తే అవార్డు కూడా విలువ పెరుగుతుంది. ఇంకెవరైనా సేవ చేయాలనుకున్నా కానీ ముందుకు వెళ్తారు. ఇక డాకు మహారాజు 15 రోజులకు గాను టోటల్గా బ్రేక్ ఈవెన్ అయిపోయి నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4th క్లీన్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్లో మాత్రం ఆఫ్లైన్లో బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. సాలిడ్ కలెక్షన్స్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నారు డాకు మహారాజు. థ్యాంక్ యూ సో మచ్.